నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం చంద్రబాబు అభివర్ణన. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని, చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని సీఎం ఉద్ఘాటన. రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని వెల్లడి. మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు. తనకు సొంతంగా అక్క చెల్లెళ్లు లేరని, మంగళగిరి మహిళలు తన అక్క చెల్లెళ్లు అని, ఈ రోజు మీరంతా రాఖీ కట్టి తనకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయని లోకేష్ వెల్లడి. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని, చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని సీఎం ఉద్ఘాటించారు. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని, చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చారని చెప్పుకొచ్చారు. ఏపీలో 5 ఏళ్లు జగన్ హయాంలో విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పేదలను సర్వనాశనం చేయడానికి వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. తాను చెప్పినట్లే పెన్షన్లు పెంచి ఇచ్చానని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని వ్యాఖ్యానించారు. రాఖీ అంటే కేవలం ఓ దారం కాదని, అది మన అనుబంధాలకు ఓ భావోద్వేగాల సంకేతమని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు మేలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే దీపుంటూ తల్లికి వందనం పథకాలను విజయవంతంగా ఆచరణలోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ స్వతంత్ర దినోత్సవం నుంచి అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్. నాకు సొంతంగా అక్క చెల్లెలు లేరు. మంగళగిరి మహిళలు నా అక్క చెల్లెలు. ఈ రోజు మీరంతా రాఖీ కట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయి. మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, మీ అందరి సహకారంతో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. 2019 ఎన్నికల్లో నేను తొలిసారిగా పోటీ చేసినప్పుడు 5300 ఓట్లతో ఓటమి చెందానన్నారు. అప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులు తనను విమర్శించడమే కాక కొడుకును గెలిపించుకోలేకపోయావంటూ చంద్రబాబుని కూడా అవమానించారని, అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేశానన్నారు. సొంత నిధులతో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి
మీ అందరి అభిమానాన్ని చొరగొన్నానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆనాడు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్ల పట్టాలన్నారు. తొలి ఏడాదిలోనే దాదాపు 3,000 మందికి పైగా 1,000 కోట్ల విలువైన ఆస్తిని పంపిణీ చేసి మాట నిలబెట్టుకున్నారని, త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో విజయవాడ నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని, కొత్త రోడ్లు వేయడం కాదు కదా, కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల వ్యయంతో రహదారులన్నీ అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. అభివృద్ధి పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ తిమ్మరసువారి వీధిలో రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, టీడీపీ నాయకులు బొప్పన బావకుమార్, డివిజన్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎప్పుడు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు, ప్రజా ప్రతినిధులు టీడీపీలో ఉన్నారని చెప్పారు. విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఫ్లైఓవర్, మెట్రో రాబోతుందని అన్నారు. హైదరాబాద్ విజయవాడ 6వ లైన్లో ఎక్స్ప్రెస్ హైవే మంజూరైందని, కృష్ణలంక అండర్ పాస్లో కూడా కేంద్రాన్ని అడగటం జరిగిందని, అది కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ₹1 కోటి వ్యయంతో తిమ్మరసువారి వీధి రోడ్డు నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. ఇవాళ 4వ డివిజన్లో మా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు 1.07 కోట్లతో ఇక్కడ మరమ్మతులు చేపట్టడానికి శాంక్షన్ అయింది. ఇవాళ టెండర్ కూడా పిలవడం జరిగింది. మనం చూస్తే గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ సమయంలో రోడ్లన్నీ విజయవాడ నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడా రోడ్డు కాదు కదా, గుంతలో మట్టి పోసిన దాఖలు లేవు. అటువంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా ఈ డివిజన్లో సాంబశివరావు గారు ఎన్నో రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకటే, గత 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నుంచి నాయకులుగా ఉన్న సాంబశివరావు గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్న నాయకులు కాబట్టి అన్ని సంవత్సరాలు అందరి అభిమానాలతో సాగుతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉన్న మేము తప్పకుండా విజయవాడ నగరాభివృద్ధిలో కృషి చేస్తాం. త్వరలోనే విజయవాడ నగరం చాలా మనం చూస్తే మెట్రో రాబోతుంది, ఇక్కడ ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. ట్రాఫిక్ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. మొన్న ఈ మధ్య చూసాం, నితిన్ గడ్కరీ గారు ఆఖరికి పున్నమి ఘాట్ వరకు కూడా హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ సమస్యలన్నిటికీ పురస్కారం పెట్టే విధంగా మొన్న కూడా కృష్ణలంకలో అండర్ పాస్లు కూడా అడగడం జరిగింది. వాటికి కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా అది కూడా పూర్తవుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న అన్ని రహదారులు, ట్రాఫిక్, డ్రైనేజ్, అంతేకాకుండా మెయిన్గా స్ట్రామ్ వాటర్, వీటి మీదే దృష్టి పెట్టాం. తప్పకుండా పూర్తయ్యాయని తెలియజేసుకుంటాం. సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురుని అపహరించి అమ్మిన కసాయి తండ్రిని, అందుకు సహకరించిన నిందితులను జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు నెట్టారు. నిందితుల వద్ద నుంచి అపహరించిన పాపను పోలీసులు తల్లి వద్దకు చేర్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ ఎస్హెచ్ఓ రమణ మాట్లాడుతూ, ఈ నెల 7న రాత్రి 10:30 గంటల సమయంలో వేటపాలెం గ్రామస్తుడైన సైకా మస్తాన్ అనే వ్యక్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్కు వచ్చి తన 3 సంవత్సరాల కుమారు అయిన శ్రావణి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లో కనపడటం లేదని, రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు అపహరించారని పొంతనలేని సమాధానం చెప్పి కేసు నమోదు చేశారన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ బృందాలతో కలిసి అపహరించబడిన పాపను వెతుకుట ప్రారంభించామన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నందు గల సీసీటీవీ చెక్ చేయగా ఒక మహిళ ఇంకా ఒక పురుషుడు కలిసి ఆ పాపను అపహరించినట్లుగా గుర్తించామన్నారు. తదుపరి జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిఐ
బృందాలు రైల్వే స్టేషన్ బయట కృష్ణలంక లిమిట్స్ లో బస్టాండ్ సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా ఆ ఇద్దరు అనుమానిత వ్యక్తులు పాపను తీసుకుని విశాఖపట్నం వైపుగా వెళ్తున్న ఒక బస్సు నందు ఎక్కినట్లు గుర్తించామన్నారు. తదుపరి జీఆర్పీ రాజమండ్రి వారి సహకారంతో ఆ ఇద్దరు అనుమానిత వ్యక్తులను అపహరించబడిన పాపతో పాటు వారి ఆధీనంలోకి తీసుకుని తదుపరి ఎంక్వైరీ నిమిత్తం జీఆర్పీ విజయవాడకు తరలించారన్నారు. అపహరించబడిన పాప యొక్క తండ్రి మీద అనుమానం కలగడంతో ఆ పాప తల్లి అయిన సైకం వెంకటేశ్వరమ్మను విజయవాడకు పిలిపించి విచారించగా తన భర్త అయిన సైకం మస్తాన్ 4 నెలలుగా తమకు దూరంగా ఉంటున్నాడని, 2 రోజుల క్రితం తన చిన్న కూతురైన శ్రావణిని తన వద్ద నుండి అపహరించినాడని తెలిపిందన్నారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకుని ఆ పాప తండ్రి అయిన సైకం మస్తాను ఇంకా ఇద్దరు అనుమానిత వ్యక్తులను విచారించగా శ్రావణిని తల్లి దగ్గర నుంచి అపహరించి ఆ ఇద్దరు వ్యక్తులకు 5,000 రూపాయలకు అమ్మారని ఒప్పుకున్నారన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ పాపను భిక్షాటన కొరకు రాజమండ్రి తీసుకుని వెళుచుండగా పోలీసు వారు పట్టుకున్నారని తెలిపారు. గతంలో కూడా సైకం మస్తాన్ తన 3వ కుమార్తెను వేటపాలెంలోనే వేరే వ్యక్తులకు విక్రయించాడని తెలిసిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. అసలు 3 ఇయర్స్ బేబీని తండ్రి మాత్రమే తీసుకొచ్చాడు. తల్లి ఏమైందని చెప్పేసి నేను కోచింగ్ చేశాను. ఆ కోచింగ్ చేసిన సమయంలో అతను సరైన సమాధానం చెప్పకపోవటం వల్ల నాకు అనుమానం వచ్చి, ఒకవైపు తన భార్య గురించి అడగగా తన భార్య గురించి తప్పుడు సమాచారం, కాసేపు చనిపోయిందని, లేదు ఎక్కడో వేరే దగ్గర విడిపోయామని చెప్పేసి చెప్పడం వల్ల తన భార్య గురించి తెలుసుకుందామని చెప్పేసి ఒక యాంగిల్లో అటువైపు ఎంక్వైరీ చేస్తూ, ఒకవైపు ఇతను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనే భాగంగా దాంట్లో ఆర్పిఎఫ్ వాళ్ళు అసిస్టెన్స్ తీసుకుని మేము సీసీ ఫుటేజ్, మనకు అవైలబుల్గా ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా వెరిఫై చేసిన ఆ క్రమంలో మనకి సుమారు 11:30 ఆ సమయంలో ఒక లేడీ అండ్ జెంట్, ఒక చిన్న పాపని ఇతను చెప్పిన ఏదైతే ప్లేస్ నుంచి ఇతను ఆబ్సెన్స్గా ఉన్నప్పుడు ఆ పాపను తీసుకెళ్ళడం మనం గమనించడం జరిగింది సీసీ ఫుటేజ్లో. సో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం అది ఫాలో చేసుకుంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీ కెమెరాలు కూడా యూటిలైజ్ చేసుకుని తర్వాత బస్టాండ్ వైపు వీళ్ళు వెళ్ళటం గమనించడం జరిగింది. బస్టాండ్కి వెళ్ళిన తర్వాత ఆ బస్టాండ్లో వీళ్ళు రాజమండ్రి విశాఖపట్నం వెళ్ళే ఆ బస్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత బస్సు నంబర్ AP 40Z0021 అనే బస్సు ఎక్కినట్టు మనకి సీసీ ఫుటేజ్ల ద్వారా అక్కడ కంట్రోల్ రూమ్లో మనం గమనించడం జరిగింది. వెంటనే ఆ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అప్పటికే ఆ బస్సు మనం ఆ డ్రైవర్ వరప్రసాద్ గారు అని చెప్పి ఆ డ్రైవర్ గారికి ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసిన మరుక్షణం ఆ డ్రైవర్ గారు చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారని గమనించి వాళ్ళు ఆ డ్రైవర్ గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మళ్ళీ మనకి రీకాల్ చేయడం జరిగింది. వెంటనే ఆ డ్రైవర్ గారిని రిక్వెస్ట్ చేసి అప్పటికి ఆ బస్సు నల్లజీర్ల దేవరపల్లి మధ్యలో ట్రావెల్ అవుతూ ఉంది. ఆ టైంలో మనం ఆ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి డోర్ ఓపెన్ చేయకుండా రాజమండ్రి వరకు తీసుకొచ్చే విధంగా మనం రిక్వెస్ట్ చేసాం. ఆ టైంలోనే నేను విజయవాడ రాజమండ్రి జీఆర్పీ SHO గారు పాలా శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క సిబ్బందిని అసిస్టెన్స్ తీసుకుని గామన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కాతేరు అండర్ పాస్ దగ్గర బస్సు ఎలాగో టర్న్ అవుతుంది, అక్కడ ఎవరైనా దిగిపోతారని చెప్పేసి అక్కడికి పిలిపించుకుని ఆ స్టాఫ్ ద్వారా వీళ్ళని రెస్క్యూ చేయడం, పాపను రెస్క్యూ చేసి జరిగింది. అదే టైంలో విజయవాడలోని మొట్టమొదటి గరుత్మంతుడి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విగ్రహ ప్రతిష్టాపన త్వరలోనే పూర్తి చేసి భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకువస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు కోదండ రామాలయం ఆవరణలో గరుత్మంతుడిని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ రామకృష్ణ, సమితి గౌరవ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు గోకరాజు గంగరాజు పాల్గొని శంకుస్థాపన చేశారు. భక్తులందరికీ ఆకాంక్ష నెరవేర్చే ఈ ఆలయంలో గరుత్మంతుడి విగ్రహ ప్రతిష్టాపన చాలా పవిత్రమైన కార్యక్రమని, ఇది భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. విగ్రహ ప్రతిష్టాపన త్వరలోని పూర్తి చేసి భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకువస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
విజయవాడ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 65వ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి కేక్ కట్ చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ దేశంలో శక్తివంతమైన యువజన రాజకీయ శక్తిగా కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీకి అండగా పనిచేస్తుందని అన్నారు. పెద్ద నాయకులంతా యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగారని, భవిష్యత్తులో మరింత మంది నాయకులు ఇక్కడి నుంచి వస్తారని పేర్కొన్నారు. ఈరోజు యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆంధ్రరత్న భవన్లోనే జరపడం జరిగింది. యువజన కాంగ్రెస్ అనేకమైనటువంటి సంఘర్షణలు చేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంది. 1979లో కూడా ఎమర్జెన్సీ తర్వాత యువజన కాంగ్రెస్ గ్రాస్ రూట్స్లో చాలా అత్యుత్తమైనటువంటి పాత్ర పోషించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఆనాడు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనాటి స్ఫూర్తితో మేము కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో యువజన కాంగ్రెస్ మరింత సంఘర్షణలు చేసి 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మేము కూడా సంఘర్షణలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. నేటి యువత ఆ ఉద్యమ పాఠాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రరత్న భవన్ నందు కాంగ్రెస్ పార్టీ జెండాను నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర ఉద్యమానికి మలుపు తిప్పిన ఘటనగా అభివర్ణించారు. ఆనాటి మహాత్ముల త్యాగ ఫలంగానే స్వతంత్ర్యం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. త్యాగదనుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆనాటి స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమ ఘట్టం. ఆనాడు బొంబాయిలో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారదోలాలంటే ఒక గొప్ప నినాదంతో ఆనాడు మహాత్మా గాంధీ గారి పిలుపుతో ఒకే మాట ఒకే బాటగా దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఒకే నినాదం ఆనాడు మొత్తం భారతీయులందరూ కూడా దాన్ని అమలు పరిచారు. అందులో భాగంగా నాడు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి అదొక గొప్ప నినాదంగా అయిందని కూడా సందర్భం మనవి చేస్తూ, ఆనాడు మహాత్ముల యొక్క త్యాగ ఫలితాలే నేటి స్వాతంత్ర ఫలితాలని కూడా మనవి చేసుకుంటూ, ఆనాడు ఆ మహనీయులు ఏదైతే మనకి నీతి నిజాయితీ దేశభక్తి మనకి అలవరిచారో ఆ యొక్క దేశభక్తిని నిజాయితీని ఇవాళ కూడా 8 దశాబ్దాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి ఈ ఓటర్ కుంభకోణంలో ఆయన మాట్లాడుతున్నారంటే అది స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీలో ఆ స్ఫూర్తి ఉంటుంది. ఇవాళ యావత్ భారతదేశం కూడా వాళ్ళు రాహుల్ గాంధీ గారిని వాళ్ళ జైలు పలుకుతారు నేను తీసుకున్నటువంటి అందువల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమంతా కూడా అదే బాటలో నడుస్తామని, ఆ క్రమశిక్షణతో మేమంతా ముందుకెళ్తామని, వాళ్ళు ఏదైతే ఆనాడు స్వాతంత్ర సమరయోధులు కోరుకున్నారో ఆ భావంతోనే మేము ముందుకెళ్ళి వాళ్ళ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా సవ్యంగా మనం చేసుకుంటూ ఈ క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షల్ని దేశ ప్రజలకు అలాగే రాష్ట్ర నగర ప్రజలకు కూడా తెలియజేస్తూ, వీటి కూడా ప్రజలు కూడా దేశభక్తి ఉండాలి, అప్పుడే ఉద్యమాలు సఫలీకృతం అవుతాయి. ఆనాడు దేశభక్తి ఉండబట్టే కదా మొత్తం యావత్ భారతదేశం బయటకు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళని పంపించగలిగి. వాడి దేశంలో కూడా కరప్షన్ ఉంది, దానికి కూడా కాంగ్రెస్ పార్టీ మేము క్విట్ కరప్షన్ అనేటటువంటి నినాదంతో కూడా ముందుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భం మనం చేసుకుంటాం. బీసీలకు నాయ బ్రాహ్మణులకు కుల వృత్తుల వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గతంలో సెలూన్లకు ఉన్న 150 యూనిట్ల ఉచిత కరెంటును కూటమి ప్రభుత్వం వచ్చాక 200 యూనిట్లు చేయడం పట్ల నాయ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సూరవరపు నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పాలాభిషేకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు, నాయ బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ బీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత టీడీపీ పాలనలో కుల వృత్తులదారులకు పనిముట్లు, సబ్సిడీ రుణాలు అందించామని, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బీసీలు వెనకబడ్డారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తర్వాత బీసీ కులాల అభివృద్ధి కోసం అనేక చర్యలు ప్రారంభించిందన్నారు. చేనేత కుటుంబాల్లో మగ్గాలు ఉన్నవారికి 500, లేని వారికి 200, అలాగే నాయి బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందజేస్తున్నట్లు వెనకబడిన కులాల ఆత్మస్థైర్యం పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా బీసీలకి, చేతి వృత్తులు చేసుకునే కులాలకి మంచి రోజులు వచ్చినాయి. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం పెట్టి అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే కుమ్మరి, కమ్మరి, మేదల, అలాగే నాయ బ్రాహ్మణులు, అలాగే రజక, ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉండేవాళ్ళం. వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవాళ్ళం, అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చేవాళ్ళం, ప్రభుత్వం నుంచి వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చేవాళ్ళం. వాళ్ళు పెట్టుకునే కరెంటు షాపులకి కరెంటు ఉచితంగా యూనిట్లు అన్నీ ఇచ్చేవాళ్ళం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీసీ కులాలు వెనుకబడిపోయినాయి. మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా కూడా వాళ్ళ అభ్యున్నతికి, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ పిల్లలు విద్యాపరంగా, సామాజిక పరంగా అన్నీ కూడా అభివృద్ధికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు చేనేత కుటుంబాలకి మగ్గాలు ఉన్న వాళ్ళకి 500, అలాగే మిగిలినటువంటి వాళ్ళకి 200, అలాగే రజకులకి, అలాగే వాళ్ళ నిన్ననే నాయి బ్రాహ్మణులకి ఏదైతే షాపులు ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం వల్ల మరి వాళ్ళలో మళ్ళా తిరిగి ఈ ప్రభుత్వం వెనుకబడిన కులాల కోసం పనిచేస్తుంది. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చేతు వృత్తులు చేసుకునే వాళ్ళకి మేలుగా అండగా ఉంటుందని ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం వచ్చింది. దాంతో ఇవాళ పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణులు సంఘాల ఆధ్వర్యంలో మన నాయి బ్రాహ్మణుల రాష్ట్ర డైరెక్టర్ సూరవరపు నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమం పెట్టారు. దీన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేతనైనంత వరకు అన్ని రకాలుగా కూడా వెనుకబడినటువంటి తరగతులకు అండగా ఉంటాం, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందే వరకు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ తెలియజేస్తూ ఇవాళ నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దాసరి భవన్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా ఆగస్టు 1న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తీవ్రంగా ఖండించారు. విద్యార్థి సంఘాల రాజకీయం కోసం కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం విద్యారంగంలోని అన్యాయాలపై పోరాటం చేయడానికి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే చర్య అని విమర్శించారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ కూటమి నాయకుల ఆధీనంలో ఉండి అధిక ఫీజులు, పుస్తకాల విక్రయం ద్వారా దోపిడీ చేస్తున్నాయని, విద్యను వ్యాపారంగా మార్చుకున్నారని ఆరోపించారు. మందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇటీవల ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఏదైతే విద్యార్థి సంఘాల నాయకుల్ని, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకుల్ని పాఠశాలలోకి, కళాశాలకు అనుమతించరాదని చెప్పని ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం దాదాపు 7 పైన విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు నిరంతరంగా, నిర్విరామంగా, నిత్య నూతనంగా, అనునిత్యం విద్యారంగ సమస్యల మీద వేలాది మంది విద్యార్థులు చైతన్యపరుస్తూ
ఈరోజు రోడ్ల మీద తెస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ విద్యార్థి సంఘాలని, ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలని పాఠశాలలోకి కళాశాలలోకి అనుమతించాలనేటువంటి ఉత్తర్వులు దుర్మార్గ చర్య. ఎందుకంటే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం, మినిస్టర్ల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, ఈవెన్ కార్పొరేటర్ వరకు కూడా పూర్తి స్థాయిలో సందుల్లో, గల్లీల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మొత్తం కేవలం కూటమి ప్రభుత్వ నాయకులవే, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూటమి ప్రభుత్వ నాయకులవే. ఎప్పటికప్పుడు విద్యా సంవత్సరంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని కళాశాలలు ఎదుట అధిక ఫీజు దోపిడీ చేస్తూ ఉన్నారు, పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తామని చెప్పని నిరసిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళకి మేలు చేసే విధంగా చైతన్య, నారాయణ, భాష్యం, ఎస్ఆర్, ఎన్ఆర్ఐ, మాస్టర్ మైండ్స్ ఈ కళాశాలలకి, పాఠశాలలకి మేలు చేసే విధంగా ఈ వరకులు దాడి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం చంద్రబాబు అభివర్ణన. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని, చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని సీఎం ఉద్ఘాటన. రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని వెల్లడి. మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు. తనకు సొంతంగా అక్క చెల్లెళ్లు లేరని, మంగళగిరి మహిళలు తన అక్క చెల్లెళ్లు అని, ఈ రోజు మీరంతా రాఖీ కట్టి తనకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయని లోకేష్ వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.